హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు తాలింపు. ప్రతిరోజు ఒకేలాంటి బ్రేక్ఫాస్ట్లను తిని బోర్గా ఫీల్ అవుతున్నారా? అలా అయితే ఒక్కసారి నేను చూపించబోయే ఈ రెసిపీని ఈ స్టైల్లో కనుక ట్రై చేశారంటే పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టపడి తింటారు. అలాగే హెల్తీగా వాళ్ళు చూడగానే నచ్చే విధంగా కలర్ఫుల్గా కూడా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, సింపుల్గా నేను మీకు చేసి చూపిస్తాను, మీరు చూసేయండి. ముందుగా బీట్రూట్ని ఒక దాన్ని తీసుకొని పీల్ ఆఫ్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. క్వాంటిటీ మనకి సరిపడినంత తీసుకోవచ్చు. అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వాటిని అన్నింటినీ ఒక మిక్సింగ్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దాంతోపాటుగానే ఒక చిన్న అల్లం ముక్కని, అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్రని కూడా వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి గోధుమ పిండిని తీసుకొని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకునేప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఇక్కడ ఒక చిన్న చిట్కాను ఫాలో అవ్వండి. ఎక్కడ కూడా పిండి బయటకి ఒలికిపోకుండా మనం ఏ గిన్నె అయితే పెట్టుకున్నామో అదే గిన్నెలోకి పడిపోతుంది. ఇక ఈ పిండిలోకి మనము బ్లెండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ బీట్రూట్ పేస్ట్ని, అలాగే రుచికి సరిపడినంత కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. నీళ్లు అస్సలు వేయాల్సిన అవసరం లేకుండానే పిండి మెత్తగా అవుతుంది. ఇక దాన్ని పక్కన పెట్టుకొని ఇంకొక బౌల్లోకి పిండిని కొద్దిగా సాల్ట్ని మాత్రమే వేసుకొని ఏమీ వేయకుండా ఇలాగే నీళ్ళని వేసుకొని కలుపుకోవాలి. దీన్ని 2 పోర్షన్స్గా డివైడ్ చేసుకొని ఒక పోర్షన్లోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపుని, అలాగే ఒక 3-4 డ్రాప్స్ వరకు ఆయిల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక ఇవన్నీ కూడా 3 కలర్స్గా మనకి తయారైపోయాయి. ఇప్పుడు వీటిని ఒక్కొక్క కలర్గా తయారు చేసుకున్న 3 పోర్షన్స్గా ఉన్న పిండి ముద్దలను సపరేట్గా ఇలా చపాతీ కర్రతోటి చపాతీల సైజుల్లో రోల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి అన్నీ కూడా మంచి కలర్ఫుల్గా ఉంటాయి. అలాగే అన్నీ ఒకే సైజులో ఉండేలాగా ప్రెస్ చేసుకోవాలి. పిల్లలు కూడా చూడగానే ఇష్టపడే విధంగా ఉంటాయి. బీట్రూట్ కూడా ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదే కదా. ఇవి 3టిని ఒకే సైజులోకి చపాతీలాగా తయారు చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత అదే పీట పైన 3టిని ఒకదానిపైన ఒకటి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కలర్స్ని సెట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత రోల్ చేసుకొని ఇలా నైఫ్తో కానీ లేదంటే దారంతో కానీ అన్నింటినీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నైఫ్తో కట్ చేస్తే అతుక్కుపోతాయి కాబట్టి దారంతో కట్ చేస్తే ఎవరికైనా కానీ ఈజీగా కట్ అయిపోయి ఎక్కడా కూడా ఒకదానికొకటి అతుక్కోకుండా బాగా డివైడ్ అయిపోతాయి. ఇక్కడ కనబడుతున్నట్టుగా అన్నీ కూడా మంచి కలర్ఫుల్గా ఉంటాయి. కలర్స్ ఇక్కడ చూపించినట్టుగానే ముందు నార్మల్ కలర్లో ఉన్న చపాతీ పిండిని, అలాగే బీట్రూట్ చపాతీ పిండిని, దానిపైన పసుపు కలర్లో ఉన్న చపాతీ పిండిని వేసుకొని కనుక ఇలా రోల్ చేసుకుంటే మంచి కలర్స్తో కనబడతాయి. ఇక మనం కట్ చేసుకున్న ఈ పిండి ముద్దలను తీసుకొని ఒక్కొక్కటిగా పీట పైన పెట్టుకొని చపాతీ కర్రతోటి లైట్గా ప్రెస్ చేసుకుంటూ పూరి సైజులోకి ఇలాగే నొక్కుకోవాలి. ఇలా అన్నింటినీ ప్రెస్ చేసుకున్న తర్వాత ముందుగానే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని ఒక బాండీలో వేసుకొని బాగా వేడెక్కిన తర్వాత దాంట్లోకి ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ లైట్గా ప్రెస్ చేసుకుంటూ 2 వైపులా కూడా టర్న్ చేసుకొని పూరీలను కాల్చుకొని తీసేసేయాలి. ఇక బీట్రూట్ని మనము నార్మల్గా పిల్లలకి ఇస్తే తినడానికి ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఇలా ఈ స్టైల్లో గనక బీట్రూట్ని వారికి తెలియకుండానే పూరీలుగా తయారు చేసి ఇచ్చారంటే చూడ్డానికి కలర్ఫుల్గా ఉండడమే కాకుండా ఈ హెల్దీ పూరీలను మళ్ళీ మళ్ళీ కావాలని అడిగి మరీ చేపించుకొని తింటారు. మరి ఈ హెల్దీ కలర్ఫుల్ పూరీలు మీకు నచ్చాయా? ఇకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడమే కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.